సుఖప్రదంగా ప్రభుత్వ సహకారంతో సజావుగా సాగుతున్నాయని, తెలంగాణ ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు వచ్చేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని ఈ బడ్జెట్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ఎన్నికలు లేవని, ఎవరు ఎటువంటి భేషజాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకుని రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా, అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామధాన దండంలాగా మేము ఫస్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.